కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విశాఖ కలెక్టరేట్ కు చేరుకున్న బాధిత మత్స్యకార కుటుంబాలు పరిహారం కింద ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇల్లు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఛాంబర్ ముందు నిరసన తెలిపారు. కలెక్టర్ను కలిసే వరకు కదిలేది లేదని బాధితులు భీష్మించారు. గంట నుంచి అలాగంటే చిన్నపిల్లలు గోలైపోతున్నారంటే 7 నెలల బాబు విశాఖ కలెక్టరేట్ కు చేరుకున్న బాధిత మత్స్యకార కుటుంబాలు పరిహారం కింద ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇల్లు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఛాంబర్ ముందు నిరసన తెలిపారు. కలెక్టర్ను కలిసే వరకు కదిలేది లేదని బాధితులు భీష్మించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో ఉన్నారు. రవిచంద్ర, బోటు ప్రమాద ఘటనలో గల్లంతైన 6 మత్స్యకార కుటుంబాలు కొద్దిసేపటి క్రితం కలెక్టర్లు కలిశాయి. అయితే ఉదయం నుంచి కూడా ఎన్నికల సంఘం పనుల్లో బిజీగా ఉన్న కలెక్టర్ సాయంత్రం వారికి సమయించారు. వాళ్ళు కలిసిన తర్వాత క్లియర్ గా ఎవరైతే గల్లంతైన కుటుంబ బాధితులు ఉన్నారో బాధిత కుటుంబాలకు సంబంధించి పరిహారాన్ని పెంచాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఇతర వివిధ నిధుల కింద ఉన్న అమౌంట్స్ ఏవైతేనే వాటిని కేటాయించాలతో పాటు పిల్లల విద్యకు సంబంధించి కూడా కొంత వెసులుబాటు కల్పించాలని కూడా కలెక్టర్ని కోరారు. దీనికి సంబంధించి మత్స్యకార సంఘాలు నాయకులు బాధిత మహిళలను తీసుకుని కలెక్టరేట్ ను వచ్చి కలెక్టర్ని కలిశారు. కొద్దిసేపటి క్రితం కలెక్టర్ కూడా వారితో మాట్లాడారు. ఇప్పటికే 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది, సహాయంగా ప్రకటించింది. అయితే ఈ మిగిలిన పరిహారం పెంపు విషయంలో కూడా కొంత తగ్గినబడ్జలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కుటుంబాలన్నీ కూడా తమకు మరింత సహాయం కావాలని అడిగాయి. అటు సారే చిన్న ఎవరైతే బోటు డ్రైవర్ తమ ఓనర్ ఉన్నారో అతను ప్రస్తుతం గడిచిన 3 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితం అతన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. అతని యొక్క ఆరోగ్య పరిస్థితిని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా తమ చిన్న కుటుంబానికి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కూడా చెప్పిన పరిస్థితి. ఓవరాల్ గా బాధితులకు మరింత న్యాయం కావాలన్న డిమాండ్ అయితే స్పష్టంగా ఉంది. బాధిత కుటుంబాలు కూడా తమకు మరింత సహాయం చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.